ఇచ్చిన మాట ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఈ రోజు చేతకాని ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యంతో మన చాతుర్యంగా చేసినటువంటి దీక్షను భంగం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఏది ఏమైనా సరే ఖచ్చితంగా మన బీసీ హక్కులను సాధించేంత వరకు పోరాటం వాడాలని, ప్రాణాలు పోయినా సరే ఖచ్చితంగా మన డిమాండ్ సాధించుంటామని చెప్పేసి ఈ రోజు బీజేపీ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా 5 అంశాలపైన పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై వాల్మీకి. చాలా ఉద్రిక్తంగా అయితే కొనసాగుతా ఉంది. అటు కార్యకర్తలకు కావచ్చు, పోలీసులకు పైన మధ్యన చాలా పెద్ద ఎత్తున తోపులాట కావచ్చు, లాక్కెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తా ఉన్నాం. సో అక్కడ కార్యకర్తల్ని ఆ గొర్రెల లెక్క ఈడ్చుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి వీళ్ళు తీవ్రవాదులా, ఉగ్రవాదులా అనేది అయితే అర్థం కావట్లేదు. ఇదే ప్రజలు ఓటేస్తే గెలిచిన ప్రభుత్వం ఇది, ఇదే ప్రజలు ఏకమై గెలిపిస్తే గెలిచిన ప్రభుత్వం ఇది. సో ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా వ్యవహరిస్తా ఉంది? ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం ప్రజల్ని ఇట్లా గొర్రెల లెక్క ఈడ్చుకెళ్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మరి ఇంత దారుణంగా ఈడ్చుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి అనేదే క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తా ఉంది. సో ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో ఇదే ప్రజలకు హామీ ఇచ్చిన పరిస్థితి చూసాము, ఇదే ప్రజలకు రక్షణ చట్టం కల్పిస్తానని హామీ ఇచ్చిన పరిస్థితి చూసాము. కానీ ఇదే ప్రజల్ని ఇప్పుడు లాక్కెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓట్లు అయిపోయిన ఒకలాగా, ఓట్లు అయిపోయిన తర్వాత ఒకలాగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం తీరైతే. సో మరి చూసుకోవచ్చు. సో ప్రధానంగా ఈ దీక్ష కావచ్చు, ఈ పోరాటం కావచ్చు ఎక్కడి వరకు కొనసాగుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.